మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వాళ్ళ పిల్లలందరూ ఏదో పెద్ద షో ఉందంటే వస్తున్నాడంట. ఎండలో వెహికల్ దిగి నడుచుకుంటూ వస్తే మట్టి ఉందంట అక్కడ బాగా. ఆ మట్టిలో నడుస్తా ఉంటే ఆయన కాళ్ళు బాగా కాలుతున్నాయంట. ఏదైనా చెట్టు దొరుకుతుందా అని చూశాడంట. ఆయనకి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించిందంట. మర్రి చెట్టు కిందికి వెళ్ళి ఆ చెమటదంతా కూడా తుడుచుకొని చక్కగా కొద్దిసేపు ఇట్లా విశ్రాంతి తీసుకుందామని లొరిగారంట. ఉరగ్గానే ఇట్లా పైన మర్రి చెట్టు చూసేసరికి మర్రి చెట్టుకు పండ్లు కనిపించాయంట. మర్రి చెట్టుకి ఏ పండ్లు ఉంటాయండి? మర్రి పండ్లు ఉంటాయి. ఏ కలర్లో ఉంటాయి? రెడ్ కలర్లో ఉంటాయి. ఓకే, బాగానే ఉంది. అయితే ఆ పండ్లను చూసి హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, హూ క్రియేటెడ్ దిస్ నాన్ సెన్స్ అని కోపం వచ్చిందండి. ఎందుకంటే ఇంత చిన్న చెట్టుకి, పనస చెట్టుకి ఇంత పెద్ద పనసకాయ ఇచ్చిన దేవుడు, రేషియో అండ్ ప్రపోర్షనేట్ తెలియదు ఆయనకి. ఇంత సన్న ఉన్న చెట్టుకి ఇంత పెద్ద పనసకాయ ఇస్తే ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న పండు ఇచ్చాడేంటి అని అనుకున్నాడంట. అయితే ఒకవేళ ఈ చెట్టుకు కనుక ఇయ్యాల్సి వస్తే కనుక ఆయన క్యాల్కులేషన్స్ అన్ని చేసుకుని 1/2 టన్ను పండు ఇవ్వాలా, దీనికి ఇంత చిన్న పండు ఇస్తాడా అని అనుకున్నాడంట. 1/2 టన్ను అంటే ఎంతండి? 500 కిలోలు. రేషియో అండ్ ప్రపోర్షనేట్ తెలియదు భగవంతుడికి. నాన్ సెన్స్, హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ అని కొట్టుకున్నాడంట. కొద్దిసేపు అయిన తర్వాత ఆయనకి బట్టతల. కొద్దిసేపు అయిన తర్వాత పెద్ద గాలి వీచిందంట. ఒక మర్రి పండు వచ్చి నెత్తి టపాలం పడిందంట. అప్పుడు వానికి జ్ఞానోదయం అయింది. అమ్మ బాబోయ్, ఒకవేళ 1/2 టన్ను 500 కిలోల గనక మర్రి పండు ఉంటే నా బట్టగుండు కాస్త పెద్ద మర్రి పండు అయ్యేది అని అనిపించింది.